అమృతధారలకి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారం. మీకోసం ఈ పాఠం. ఈ వీడియోలో మనం వాక్యము అంటే ఏమిటి, రూపాన్ని బట్టి వాక్యముల రకాలు, వాటిలో సామాన్య వాక్యము గురించి, అందులోని భేదాల గురించి పూర్తిగా తెలుసుకుంటాము. పాఠశాల స్థాయిలోని విద్యార్థులకు వాక్యాల అవగాహన చాలా అవసరం. మరీ ముఖ్యంగా 9-10 తరగతుల విద్యార్థులకు తెలుగు పేపర్ 2 బిట్ పేపర్ నందు వాక్య భేదాలపై 28వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న వరకు బిట్ పేపర్ నందు దాదాపుగా 6 ప్రశ్నలు వస్తాయి. కావున విద్యార్థులు వీటిపై చక్కని అవగాహనను కలిగి ఉండాలి. వాక్యము గురించి తెలుసుకోబోయే ముందు వాక్య పరిశోధన చేసిన భాషా శాస్త్రజ్ఞుల గురించి తెలుసుకుందాం. 1957లో అమెరికాకు చెందిన భాషా శాస్త్రజ్ఞుడు నోమ్ చామ్స్కీ రాసిన సింటాక్టిక్ స్ట్రక్చర్ అనే గ్రంథంలో పరివర్తన వ్యాకరణం గురించి వివరించడం జరిగింది. ఈ పరివర్తన వ్యాకరణం భాషలో వాక్య నిర్మాణ పరిశోధనకు ఎనలేని ప్రాముఖ్యాన్ని ఇచ్చింది. ఈ విధంగా ప్రపంచంలో వాక్యంపై అత్యుత్తమ పరిశోధన చేసిన వాడుగా నోమ్ చామ్స్కీ ప్రసిద్ధి చెందాడు. పరివర్తన వ్యాకరణం భాషలోని ఏ సాధనా వాక్యమునైనా సూత్రాల ద్వారా ఉత్పత్తి చేయగలదు. కాబట్టి దీనిని ఉత్పాదక వ్యాకరణం అని కూడా అంటారు. సంస్కృతంలో భర్తృహరి తన వాక్యపదీయములో వాక్య రచనపై చర్చ చేశాడు. 1885లో బహుజనపల్లి సీతారామానుజాచార్యులు తన ప్రౌఢ వ్యాకరణంలో వాక్య పరిచ్ఛేదనం అనే పేరుతో ఒక పరిచ్ఛేదనాన్ని రాశాడు. అయితే ఇది కావ్యభాషకే పరిమితమైంది. తెలుగు భాషలో వాక్యంపై విశేష పరిశోధన చేసి తెలుగు వాక్యం అనే గ్రంథాన్ని రచించిన వారు ఆచార్య చేకూరి రామారావు గారు. తెలుగులో వాక్య నిర్మాణంపై వచ్చిన మొట్టమొదటి గ్రంథం తెలుగు వాక్యం. దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1975లో ముద్రించారు. దీనిని బట్టి ప్రాచీన కవులు వాక్య పరిశోధన గురించి ఎక్కువ శ్రద్ధ చూపలేదనే అంశం మనకు తెలుస్తుంది. ఈ వివరాలు టెట్ డిఎస్సి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు వాక్యము గురించి తెలుసుకుందాం. వాక్యము వత్స్ అనే ధాతువు నుండి ఏర్పడింది. వాక్యం యొక్క నిర్వచనాలు: ఒక సంపూర్ణ భావాన్ని వ్యక్తీకరిస్తూ 2 విరామాల మధ్య ఉచ్చారణే వాక్యం అని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. సంపూర్ణ అర్థమునిచ్చు పదాల సముదాయమును వాక్యము అని అంటారు. మనం చెప్పదలుచుకున్న భావానికి భాషారూపమే వాక్యం. అనగా సంపూర్ణ భావాన్ని, పూర్తి భావాన్నిచ్చే పదమైన, 2 పదాలైన, పదాల సముదాయమైన సంపూర్ణ భావాన్ని ఇవ్వగలిగితే దానిని వాక్యము అని అంటారు. ఉదాహరణకు వెళ్ళండి. వెళ్ళండి అనేది కూడా సంపూర్ణ భావాన్ని వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఇది కూడా వాక్యమే. రండి, ఇది కూడా ఒక సంపూర్ణ భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఇది కూడా వాక్యమే అని మనం గ్రహించవచ్చు. కూర్చోండి, ఇది కూడా సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది. ఇది వాక్యమే. రమ తెలివైనది. రాముడు అన్నం తిన్నాడు. వాల్మీకి రామాయణాన్ని రాశాడు. ఇవన్నీ కూడా సంపూర్ణమైన భావాలను వ్యక్తపరుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ వాక్యాలే. వాక్యములోని ముఖ్య అంగాలు. వాక్యమునకు ప్రధాన అంగాలు 3. అవి కర్త, కర్మ, క్రియ. దీనినే ఆంగ్లంలో సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ, వెర్బ్ అంటే క్రియ అని అంటారు. ఇవి 3 వాక్యమునకు ప్రధానమైనవి. ఈ వాక్యాన్ని చూడండి. వ్యాసుడు వేదాలను రచించెను. ఎవరు రచించారు? వ్యాసుడు రచించాడు. దేన్ని రచించాడు? వేదాలను రచించాడు.
వ్యాసుడు పని చేస్తున్నాడు కాబట్టి వ్యాసుడు కర్త. వేదాలు రచించబడుతున్నాయి కాబట్టి వేదాలు కర్మ. రచించిండేది పని కాబట్టి అది క్రియ. ఈ మూడు అంశాలు వాక్యమునకు ప్రధానమైనవి. కొన్ని వాక్యాలలో కర్తకు కర్మకు మధ్యలో అముఖ్య కర్మ కూడా వస్తుంది. ఈ అముఖ్య కర్మ అనేది కర్తకు కర్మకు మధ్యలో ఉంటుంది. ఈ వాక్యాన్ని చూడండి. కమల విమలకు పుస్తకం ఇచ్చింది. ఇందులో పుస్తకం ఇచ్చింది కమల కాబట్టి కమల కర్త. విమలకు పుస్తకం ఇచ్చింది. విమల అనేది అముఖ్య కర్మ. ముఖ్య కర్మ పుస్తకం, ఇచ్చింది అనేది క్రియ. ఈ విధంగా అముఖ్య కర్మ వచ్చినప్పుడు వాక్యంలో ఈ అముఖ్య కర్మ కర్తకు కర్మకు మధ్యలో వస్తుంది. ఇప్పుడు వాక్యం యొక్క లక్షణాలను పరిశీలిద్దాం. తెలియదగిన విషయాన్ని తెలియజేసేది వాక్యం. అంటే ఏ విషయమైతే తెలియజేయదగినది ఉంటుందో దాన్ని తెలియజేసేదే వాక్యము. వాక్యమున యోగ్యతాకాంక్ష సహితం బగునర్థము గల యాసక్తియుక్త పద సముదాయంబు. అనగా వాక్యము యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే మూడు లక్షణాలు కలిగియుండును అని ప్రౌఢ వ్యాకరణంలో బహుజనపల్లి సీతారామాచార్యులు తెలియజేయడం జరిగింది. వీటిలో మొదటిది యోగ్యత. పదాల యొక్క అర్థాలకు పరస్పర సంబంధంలో ఎటువంటి బాధ కలగకపోవడాన్ని యోగ్యత అని అంటారు. ఉదాహరణకు ఈ వాక్యాన్ని చూడండి. నిప్పు చేత తడుపుచున్నాడు. నిప్పు చేత తడపడం కుదరని విషయం. ఇక్కడ ఈ రెండు పదాలకు అర్థ సంబంధంలో బాధ ఏర్పడింది కాబట్టి ఇక్కడ యోగ్యత లేదు, కనుక ఇది వాక్యం కాదు. క్రింద ఈ వాక్యం చూడండి. నీటిచే తడుపుచున్నాడు. ఇక్కడ యోగ్యత ఉన్నది, కావున ఇది వాక్యం అవుతున్నది. ఇక రెండవ లక్షణం ఆకాంక్ష. ఒక పదం చెప్పగానే దానికి సంబంధించిన ఇతర పదాల అర్థాలు తెలుసుకోవాలనే కోరిక కలగటమే ఆకాంక్ష. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి. ఆవు వచ్చింది. ఆవు అని చెప్పగానే ఏమైంది అనే ఆకాంక్ష కలుగుతుంది. వచ్చింది అనే పదం ఆ ఆకాంక్షను తీరుస్తుంది. అలా కాకుండా ఆవు, గుర్రము అంటే ఆవు ఏమిటో గుర్రం ఏమిటో తెలియడం లేదు, కనుక ఇది వాక్యము కాదు. ఇక మూడవ లక్షణం ఆసక్తి. ఆసక్తి అనగా పదాల చేరిక. వాక్యంలో పదాలు ఒక క్రమ పద్ధతిలో దగ్గర సంబంధంతో పలుకబడాలి. ఒక పదాన్ని ఒకసారి, మరో పదాన్ని మరోసారి చెబితే ఆ పదాల సన్నిహిత సంబంధం ఉండదు. వాక్యంలో పదాల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఉదాహరణకు ఈరోజు దేవదత్తుడు రేపు వస్తాడు. ఈ వాక్యంలో ఆసక్తి లేదు. ఈరోజు దేవదత్తుడు రేపు రావడం ఏంటి? ఇది ఆసక్తి లేని వాక్యం. ఈరోజు దేవదత్తుడు వస్తాడు, ఇది సరైన వాక్యం. ఇందులో ఆసక్తి ఉంది. ఈ విధంగా వాక్యానికి ఈ మూడు లక్షణాలు ఉండాలి. 1 యోగ్యత, 2 ఆకాంక్ష, 3 ఆసక్తి. ఇప్పుడు వాక్య స్వరూపాన్ని గురించి పరిశీలిద్దాం. బహుజనపల్లి సీతారామాచార్యులు విషయబోధకంబు వాక్యము అని అన్నారు. వాక్యంలో ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. ఒక విషయాన్ని బోధించేటప్పుడు ఈ 2 అంశాలు చోటు చేసుకుంటాయి. అవి 1 ఉద్దేశ్యం, 2 విధేయం. ఉద్దేశ్యాన్నే నామం అని, విధేయాన్ని ఆఖ్యాతమని కూడా అంటారు. దేనిని ఉద్దేశించి చెబుతున్నామో అది ఉద్దేశ్యం. వ్యక్తియా, వస్తువా అనేది ఉద్దేశం.
వీటికి పేర్లు ఉంటాయి. కాబట్టి నామం అని చెప్పాము. ఏమి చెబుతున్నామో అది విధేయం. దీనినే ఆఖ్యాతం అని కూడా అంటారు. వాక్యంలో మొదటి భాగం ఉద్దేశం, రెండవ భాగం విధేయం ఉంటుంది. ఉదాహరణకు ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ ఉద్దేశ్యం, విధేయం వేరు చేసి చూపించాము. రాముడు రావణుని చంపెను. రాముడు ఉద్దేశం, దీనినే నామం, పేరుని తెలుపుతుంది కదా, నామం అని అంటాం. విధేయం రావణుని చంపెను అనేది విధేయం. ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధించాడు. ఉపాధ్యాయుడు ఉద్దేశం, పాఠాన్ని బోధించాడు అనేది విధేయం. భగీరథుడు కఠోర తపస్సు చేశాడు. భగీరథుడు ఉద్దేశ్యం, కఠోర తపస్సు చేశాడు అనేది విధేయం. వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు నామం, మహాభారతాన్ని రచించాడు అనేది ఆఖ్యాతం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాక్య భేదాలను పరిశీలిద్దాం. ప్రౌఢ వ్యాకరణం ప్రకారం వాక్య భేదాలు. బహుజనవల్లి సీతారామాచార్యులు వాక్యాన్ని రెండు విధాలుగా వర్గీకరించారు. ఒకటి సంపూర్ణ వాక్యం, దీనినే ఆంగ్లంలో కంప్లీట్ సెంటెన్స్ అని అంటాం. ఉదాహరణకు వానలు కురిశాయి, సమాపక క్రియ గల వాక్యం. సమాపక క్రియ ఉన్న వాక్యాన్ని కంప్లీట్ సెంటెన్స్, సంపూర్ణ వాక్యము అని అంటారు. రెండవది అసంపూర్ణ వాక్యము, ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇందులో అసమాపక క్రియ ఉంటుంది. ఉదాహరణకు వాన కురిస్తే అనేది ఇన్కంప్లీట్ సెంటెన్స్, అనగా అసంపూర్ణ వాక్యము. ఈ రెండు వాక్యాలను బట్టి క్రియలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సమాపక క్రియ, రెండు అసమాపక క్రియ. సంపూర్ణ భావాన్ని ఇచ్చేది సమాపక క్రియ, అసంపూర్ణ భావాన్ని ఇచ్చేది అసమాపక క్రియ. ఈ పట్టిక చూడండి. సమాపక క్రియలు, అసమాపక క్రియలు. చేశాడు సమాపక క్రియ, చేసి అనేది అసమాపక క్రియ. తిన్నాడు, తిని. రాస్తున్నాడు, రాస్తూ. పాడుతున్నాడు, పాడుతూ. చూడు, చూస్తే. చదువు, చదివితే. రాశాడు, రాసినా. వచ్చింది, వచ్చినా. ఈ విధంగా మొదటి వరుసలో ఉండేటివన్నీ కూడా సమాపక క్రియలు, రెండవ వరుసలో అసమాపక క్రియలు ఉన్నాయి. ఈ విధంగా క్రియలను స్థూలంగా సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మనము విభజించవచ్చు. వీటిని బట్టి వాక్య రూపాలు భేదాలు ఉంటాయి. ఈ స్లైడ్ చూడండి. రూపాన్ని బట్టి వాక్య భేదాలు. రూపాన్ని బట్టి వాక్యాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. ఆంగ్ల వ్యాకరణాన్ని దృష్టిలో ఉంచుకొని భాషా శాస్త్రజ్ఞులు ఈ విభజన చేశారు. ఒకటవది సామాన్య వాక్యము. దీనినే ఆంగ్లంలో సింపుల్ సెంటెన్స్ అని అంటారు. రెండవది సంశ్లిష్ట వాక్యము. దీనినే కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటారు. మూడవది సంయుక్త వాక్యము. దీనినే కాంపౌండ్ సెంటెన్స్ అని అంటారు. వీటిలో మొదటిది సామాన్య వాక్యము. ఇప్పుడు సామాన్య వాక్యం గురించి తెలుసుకుందాం. ఒకే ఒక సమాపక క్రియ కలిగిన వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. సాధారణంగా సామాన్య వాక్యం గురించి ఈ వివరణ ఇస్తాము. అయితే ఈ వివరణ పరిమితమైనదిగా మనం భావించాలి. ఎందుకంటే సామాన్య వాక్యాల్లో కొన్ని వాక్యాల్లో క్రియ లేకుండా ఉంటాయి, క్రియారహిత వాక్యాలు ఉంటాయి. అప్పుడు ఈ యొక్క వివరణ అక్కడ పొసగదు, అంటే దానికి సరిపోదు. ఈ వివరణకు ఉదాహరణలు చూడండి. అమ్మ కథ చెప్పింది, రాము బడికి వెళ్ళాడు. ఇవి సంపూర్ణ భావాలను వ్యక్తపరుస్తున్నాయి. చెప్పింది, వెళ్ళాడు అనే సమాపక క్రియలను కలిగి ఉంది, పూర్తి భావాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇవి సామాన్య వాక్యాలు. సామాన్య వాక్యం మరలా రెండు విధములు. ఒకటి క్రియాసహిత వాక్యం, రెండు క్రియారహిత వాక్యము. క్రియాసహిత వాక్యంలో క్రియ ఉంటుంది, క్రియారహిత వాక్యంలో క్రియ ఉండదు అని అర్థం. క్రియాసహిత వాక్యం.
క్రియను కలిగి ఉన్న సామాన్య వాక్యాన్ని క్రియాసహిత వాక్యం అని అంటారు. ఉదాహరణకు రాధ పాట పాడింది, స్వప్న బొమ్మ గీసింది. ఇందులో పాడింది, గీసింది అనేవి క్రియను కలిగి ఉన్నాయి కాబట్టి ఈ వాక్యాలు క్రియాసహిత సామాన్య వాక్యాలు. రెండవది క్రియారహిత సామాన్య వాక్యం. క్రియలు లేని వాక్యాన్ని క్రియారహిత వాక్యము అని అంటారు. ఒకే విషయాన్ని బోధించే రెండు నామాలను అంటే పేర్లను ఒక చోట చేరిస్తే ఈ వాక్యాలు ఏర్పడతాయి. ఉదాహరణకు చూడండి, స్వప్న తెలివైనది. ఈ తెలివి అనేది కూడా గుణాన్ని తెలిపే నామంగా మనము పరిగణించాలి. ఇక్కడ రెండు కూడా నామాలే, స్వప్న తెలివైనది. ఈ విధంగా అతడు విద్యార్థి, అతడు అనేది సర్వనామము, విద్యార్థి అనేది కూడా నామం. ఈ విధంగా రెండు నామాలను తెలిపేటువంటి వాక్యాలు ఉన్నప్పుడు ఇక్కడ క్రియ అనేది ఉండదు. వీటిని క్రియారహిత వాక్యాలు అని అంటారు. ఈ క్రియారహిత వాక్యాలు వాటి స్వభావాలు ఇక్కడ పరిశీలిద్దాం. క్రియారహిత వాక్యంలో ఒకే పద అర్థాన్ని బోధించే రెండు మాటలు ఉంటాయి. అందులో మొదటిది ఉద్దేశ్యం, రెండవది విధేయం. మనం ముందుగానే చెప్పుకున్నాం. మొదటిది ఉద్దేశ్యం, రెండవది విధేయం. ఇక్కడ చూడండి, ఆమె టీచరు, ఆమె ఉద్దేశ్యం, టీచర్ అనేది విధేయం. ఈ వాక్యాలలో క్రియ లేదు అనే అంశాన్ని మనము గ్రహిస్తాం. ఆయన డాక్టరు, ఒకే వ్యక్తికి చెందిన రెండు నామపదాలు ఇవి. అదేవిధంగా వాళ్ళు మంచివాళ్ళు, అవి మంచివి. ఆ గది వెడల్పు, ఆ బావి లోతు, వాడు చాలా పొడుగు. ఈ వాక్యాల్లో ఎక్కడా కూడా క్రియ లేదు. ఈ విధంగా సామాన్య వాక్యాల్లో క్రియారహిత వాక్యాలు కూడా ఉంటాయి. ఈ స్లైడ్ పరిశీలించండి. క్రియారహిత వాక్యాలలో విధేయంలో ఉండే నామాలకు లింగాలకు సంబంధించిన వచన ప్రత్యయాలు చేరుతాయి. వచనములు అనగా ఏకవచనమా బహువచనమా? ఒకరిని గురించి చెప్తే ఏకవచనము, ఒకరికంటే ఎక్కువ మందిని గురించి చెప్తే బహువచనము అని అర్థం. లింగములు అనగా స్త్రీలింగమా పుంలింగమా? స్త్రీని గురించి చెప్పేటప్పుడు స్త్రీలింగము వస్తుంది, పురుషుల గురించి చెప్పేటప్పుడు పుంలింగము వస్తుంది. ఒక స్త్రీని గురించి చెప్పేటప్పుడు ఏకవచన లింగ ప్రత్యయం చేరుతుంది. ఉదాహరణకు ఆమె చిన్నది. చిన్నది అనేది విధేయం. చిన్నది అనే మాట విధేయంలో ఉన్న నామాఖ్యాతం. చిన్నది అనే పదాన్ని విడదీస్తే చిన్న ప్లస్ అది అని అవుతుంది. ఈ అది అనేది స్త్రీలింగ ఏకవచన ప్రత్యయము. ఈ విధంగా వాళ్ళు చిన్నవాళ్ళు, ఈ విధంగా చిన్నవాళ్ళు అనేది పుంలింగ స్త్రీలింగ రెండిటికి బహువచనాలకు సరిపోతుంది. చిన్నవాళ్ళు అనేది విధేయంలో ఉన్నటువంటి బహువచన లింగ ప్రత్యయము. అదేవిధంగా వాడు చిన్నవాడు, అవి చిన్నవి, నువ్వు చిన్నవాడివి, మీరు పెద్దవాళ్ళు. ఈ విధంగా క్రియారహిత వాక్యాలలో విధేయంలో ఉండే నామాలకు లింగాలకు సంబంధించిన వచన ప్రత్యయాలు చేరుతాయి. ఇవి కూడా క్రియారహిత వాక్యాలే, ఇవి కూడా సామాన్య వాక్యాలే. ఈ స్లైడ్ చూడండి. క్రియారహిత వాక్యాలు, వాటి వ్యతిరేకాలు. సామాన్య వాక్యము, వ్యతిరేక వాక్యం. ఈ వ్యతిరేక వాక్యం కూడా సామాన్య వాక్యమే, అంటే దాన్ని వ్యతిరేకంగా చెప్తాం. ఇక్కడ చూడండి, ఆమె టీచరు, దానికి వ్యతిరేకము ఆమె టీచరు కాదు. వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు కారు. వాడు చిన్నవాడు, వాడు చిన్నవాడు కాదు. అవి మంచివి, అవి మంచివి కావు. నువ్వు మంచి నటివి, నువ్వు మంచి నటివి కావు. మీరు విద్యార్థులు, మీరు విద్యార్థులు కారు. ఈ వాక్యాలు కూడా క్రియ లేని వాక్యాలు అని గమనించాలి. ఇందులో వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియారహిత వాక్యాలను మనము గమనించాం. ఇక క్రియాసహిత వాక్యం మరలా రెండు విధములు. ఒకటి కర్త సహిత వాక్యాలు, రెండు కర్తరహిత వాక్యాలు.
కర్త సహిత వాక్యానికి ఉదాహరణ రాముడు అన్నం తిన్నాడు. ఇందులో రాముడు కర్త కాబట్టి ఈ వాక్యం కర్త సహిత వాక్యము. కర్త రహిత వాక్యాలు చూడండి. నాకు ఆకలిగా ఉంది, నాకు చలిగా ఉంది, వాడికి పిచ్చెక్కింది. ఇలాంటి వాక్యాలు శరీరం, మనస్సు, స్థితులను, వాతావరణాన్ని తెలిపేవిగా ఉంటాయి. వీటిలో నాకు, వాడికి అనే విభక్తి రూపంతో ఉన్న నామాల్ని కర్తగా కొందరు భావిస్తారు. నిశితంగా చూస్తే ఇక్కడ కర్త లేదని తెలుస్తుంది. ఉదాహరణకు నాకు చలిగా ఉంది అనే ఈ వాక్యాన్ని మనము నిశిత పరిశీలన చేస్తే చలి కలిగించిండేది నాకు అనేటువంటి కర్త కాదు. కాబట్టి ఇక్కడ నాకు అనేది కర్తగా మనము అనిపించిన చలిని కలిగించిన వాడు నాకు అనేటువంటి కర్త కాదు. కాబట్టి చలిని కలిగించిన అంశము వేరే, కాబట్టి అది వాతావరణం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కాబట్టి ఇక్కడ కర్త లేదనేటువంటి అంశాన్ని మనము గ్రహించాలి. ఈ వాక్యాలు కర్తరహిత వాక్యాలు. ఈ రకం వాక్యాలు కల్పనా సాహిత్యంలో అనగా కథల్లో, నవలల్లో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఈ కర్త సహిత వాక్యములు మరలా రెండు రకాలు. ఒకటి అకర్మక వాక్యం, రెండు సకర్మక వాక్యము. అకర్మక వాక్యము అంటే కర్మ లేని వాక్యము అని అర్థం. సకర్మక వాక్యము అంటే కర్మ ఉన్న వాక్యము అని అర్థం. ఈ స్లైడ్ చూడండి. సామాన్య వాక్యములు, కర్త క్రియా సహిత వాక్యములు. అంటే కర్త ఉంటుంది, క్రియ ఉంటుంది, కానీ కర్మ ఉండదు. అందుకోసం ఇక్కడ అకర్మక వాక్యము, కర్త క్రియా సహిత వాక్యాలు, కర్మ లేని వాక్యాల గురించి మనం చెబుతున్నాం. కొన్ని కర్త క్రియా సహిత వాక్యములలో కర్మ ఉండదు. అటువంటి వాక్యాలను అకర్మక వాక్యములు అని అంటారు. ఉదాహరణకు అతడు పరిగెడుతున్నాడు. అతడు కర్త, పరిగెడుతున్నాడు క్రియ. ఇక్కడ కర్మ లేదు. ఆమె నిలబడింది. ఆమె కర్త, నిలబడినది క్రియ. ఇక్కడ కర్మ లేదు. విద్యార్థులు కూర్చున్నారు. విద్యార్థులు కర్తలు, కూర్చున్నారు క్రియ. ఇక్కడ కర్మ లేదు. ఈ విధంగా కర్మరహిత అంటే కర్మ లేని వాక్యాలను అకర్మక వాక్యాలు అని అంటారు. అంటే సామాన్య వాక్యాలలో కర్మ లేని వాక్యాలు కూడా ఉన్నాయి అని మనం గ్రహించాలి. ఇక కర్మ లేని వాక్యం గురించి చెప్పుకున్నప్పుడు కర్మ ఉన్న వాక్యం గురించి కూడా చెప్పుకోవాలి. అంటే సాధారణ సామాన్య వాక్యమే అంటే సంపూర్ణటువంటి సమాపక క్రియ ఉన్నటువంటి వాక్యము, అంటే కర్త, కర్మ, క్రియ మూడు ఉన్నటువంటి వాక్యాన్ని సకర్మక వాక్యము అని అంటాం. ఉదాహరణకు అతడు పాటను పాడుతున్నాడు. ఈ పాట అనేది కర్మ. ఆమె వంట వండింది. వంట అనేది కర్మ. విద్యార్థులు పాఠం వింటున్నారు. పాఠం అనేది కర్మ. ఈ మూడు వాక్యాల్లో కర్మ ఉంది కాబట్టి ఈ వాక్యాలను కర్మ అంటే సకర్మక వాక్యాలు అని అంటారు. ఇంతవరకు మనం రూపాన్ని బట్టి వాక్య భేదాలలో సామాన్య వాక్యాలకు సంబంధించిన ఈ క్రింది అంశాలను తెలుసుకున్నాం. ఒక సమాపక క్రియగల వాక్యం అనగా ఒకే ఒక సమాపక క్రియగల వాక్యం. ఉదాహరణకు స్వప్న పాట పాడింది. ఇందులో పాడింది అనేది సమాపక క్రియ. క్రియా సహిత వాక్యం రాధ బడికి వచ్చింది. వచ్చింది అనేది క్రియ. క్రియ ఉన్న వాక్యము. క్రియారహిత వాక్యం ఆమె అందమైనది. ఇందులో క్రియ లేదు కాబట్టి ఈ వాక్యము క్రియారహిత వాక్యము. కర్త సహిత వాక్యము రాముడు అన్నం తిన్నాడు. ఇందులో అన్నం తినేది రాముడు. రాముడు కర్త. ఇది కర్త ఉన్న వాక్యము. కర్తరహిత వాక్యం నాకు బాధగా ఉంది. ఇందులో కర్త లేడు కాబట్టి ఇది కర్తరహిత వాక్యము. అకర్మక వాక్యము కర్మ లేని వాక్యము. విద్యార్థి కూర్చున్నాడు. సకర్మక వాక్యము అంటే కర్మ ఉన్న వాక్యము. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఇన్ని రకాల భేదాలను మనము చర్చించాము. ఇవే కాకుండా కాలాన్ని బట్టి, అర్థాన్ని బట్టి, భావాన్ని బట్టి అనేక సామాన్య వాక్యాలు మనము చెప్పుకోవచ్చు. ఈ స్లైడ్ చూడండి. విమల తెలివైనది, శాంత అక్క, సీత చెల్లెలు,
రవి కవిత్వం రాస్తాడు, వసంత పాటలు పాడుతుంది, రమ మా ఇంటికి వచ్చింది. సామాన్య వాక్యాల యొక్క ఈ వర్గీకరణలు చూడండి. వర్తమాన కాలం, కమల పాఠం చదువుతున్నది. భూతకాలం, రమ నిన్న వచ్చింది. భవిష్యత్ కాలం, రాజు రేపు వస్తాను అన్నాడు. తద్ధర్మార్థక కాలం, రమ నవ్వుతూ ఉంటుంది. విద్యార్థకం, గౌరీ అలా మాట్లాడకు. అనుమత్యర్థకం, ఇక నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. సంభావనార్థకం, రవికి పరీక్షల్లో మొదటి ర్యాంకు రావచ్చు. సామర్థ్యార్థకం, నేను బాగా వంట చేయగలను. నిశ్చయార్థకం, నేను తప్పక వస్తాను. నిషేధార్థకం, నువ్వు నా వెంట రావద్దు. ప్రశ్నార్థకం, ఆయనను గుర్తుపట్టగలవా. సందేహార్థకం, ఆయన డాక్టరా లాయరా. ఆశ్చర్యార్థకం, ఆహా ఈ తోట ఎంత బాగుంది. ఇవన్నీ కూడా సామాన్య వాక్యాలే. వీటిని గురించి మరో వీడియోలో మనము విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటాము. ఇంతవరకు మనం వాక్యము అంటే ఏమిటి, వాక్యం యొక్క నిర్వచనాలు, లక్షణాలు, రూపాన్ని బట్టి వాక్యాన్ని ఎన్ని రకాలుగా విభజించారు, అందులో మొదటిది సామాన్య వాక్యం. సామాన్య వాక్యంలోని అన్ని భేదాలు క్షుణ్ణంగా విశ్లేషణాత్మకంగా మనము తెలుసుకున్నాం. తరువాతి వీడియోలో సంశ్లిష్ట వాక్యము, అందులోని భేదాలు క్షుణ్ణ పరిశీలనలతో తర్వాత వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.